హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఈరోజు మా పాప బర్త్డే. నేను సర్ప్రైజ్గా ప్లాన్ చేశాను. ఇప్పుడు ప్రైవేట్ థియేటర్లో సర్ప్రైజ్ పార్టీస్ చేసుకోవడానికి ఉన్నాయి కదా, అలా సర్ప్రైజ్ పార్టీ గురించి నేను పాపకి సర్ప్రైజ్గా ప్రైవేట్ థియేటర్ బుక్ చేశాను. పాప చాలా లోపలికి రావడంతో పాప చాలా హ్యాపీగా కళ్ళు ఓపెన్ చేయగానే పాప చాలా హ్యాపీగా ఫీల్ అయింది. హ్యాపీ బర్త్డే టు యూ బంగారు. అలా వాళ్ళ చెల్లి విషెస్ చెప్పడము, తనకి 16th బర్త్డే కాబట్టి 16 గిఫ్ట్స్ ఇవ్వాలని ప్లాన్ చేశాను. అలా తను యూజ్ చేసే ఐటమ్స్తో కలిపి 16 ఐటమ్స్ ఇచ్చేట్టు 16 ఐటమ్స్ పెట్టాను గిఫ్ట్ గురించి. అలా కాసేపు సరదాగా చాలా థ్రిల్గా ఫీల్ అయిపోయింది పాప. ఇప్పుడు 16th అన్నమాట పాప బర్త్డే. స్వీట్ 16 అలా మెమరీ ఉండాలన్న ఉద్దేశంతో నేను అలా ప్లాన్ చేశాను. ఇంకా మీరు ఇది ఇక్కడ చైతన్యపురిలో ఉంది. దాంట్లో 4 సీటర్స్, 6 సీటర్స్, 8 సీటర్స్, 15 సీటర్స్ అలా డిఫరెంట్ సీటింగ్స్తో అవైలబిలిటీ ఉంది. అమ్మాయి కేక్ తీయడంతో పాప కేక్ కటింగ్ చేశాక కాసేపు కేక్ కటింగ్ తను కేక్ కట్ చేయడము, మాకు పెట్టడము, తనకు పెట్టడము, అలా పిక్స్ దిగాము. తర్వాత మా మమ్మీ తనకు డ్రెస్ పెట్టింది. అలా ఎంజాయ్ చేసాము. నెక్స్ట్ మేము 16 గిఫ్ట్స్ అన్నానుగా, దాంట్లో కీ చైన్స్ అంటే తనకు కీ చైన్స్ బాగా ఇష్టం అన్నమాట. కీ చైన్స్ కస్టమైజ్డ్ కీ చైన్ కూడా ప్లాన్ చేశాను. తను రెగ్యులర్గా యూజ్ చేసుకునేటట్టుగా 16 ఐటమ్స్ వచ్చేటట్టు గిఫ్ట్ ప్లాన్ చేశాను. అలా పాప చాలా హ్యాపీగా ఫీల్ అయింది. తనకి కీ చైన్లు అంటే చాలా ఇష్టం అన్నమాట. సో అది చిన్నదే ఉండొచ్చు గిఫ్ట్, కానీ తన కీ చైన్లు అంటే ఇష్టం అని చెప్పేసి నేను కీ చైన్ ప్లాన్ చేశాను. అది దానిపైన ఉన్న ఫోటో కూడా తనకు చాలా చాలా ఇష్టమైంది అన్నమాట. మేము లాస్ట్ టైం ఒక ట్రిప్కి వెళ్ళినప్పుడు తను దిగింది. తర్వాత కాసేపు పిల్లలు అలా డ్యాన్స్ చేస్తూ ఎంజాయ్ చేశారు. చాలా బాగుంది ఫ్రెండ్స్. మీరు కూడా ప్లాన్ చేయాలనుకుంటే పిల్లలకి ఏదే అంటే ఒక మెమొరీలా ఉండిపోతుంది అన్న ఉద్దేశంతో నేను అలా ప్లాన్ చేశాను. తను బాగా నచ్చింది తనకి. ఓకేనా ఫ్రెండ్స్? ఓకే, బాయ్. ఒకవేళ నచ్చితే సబ్స్క్రైబ్, కామెంట్ ప్లీజ్.